న్యూమరికల్ అనాలిసిస్లో నెక్స్ట్ టాపిక్ ఇంటర్పోలేషన్. ఇంటర్పోలేషన్లో ఫస్ట్ మనం చూడబోయేటువంటి రెండు డెఫినేషన్స్, ఒకటి ఇంటర్పోలేషన్, నెక్స్ట్ది ఎక్స్ట్రాపోలేషన్. ఇంటర్పోలేషన్ అంటే ఏంటి? సపోజ్ మనం ఏదైనా ఒక ఊర్లో ఒక డేటాను మనం చూసినట్లయితే, సపోజ్ ఆ ఊర్లో ఏవో పిల్లలు 2010లో ఒక 200 మెంబర్స్ ఉన్నారండి, f(x) వాల్యూ అనుకుందాం. అదే 2015లో వాళ్ళు 300 మెంబర్స్ పుట్టారంట. 2020లో వాళ్ళు ఒక 400 మెంబర్స్ పుట్టారనుకుందాం. ఇలా డేటా ఇచ్చినప్పుడు దాంట్లో మనల్ని కనుక 2013లో ఎంతమంది పిల్లలు ఆ ఊర్లో పుట్టి ఉంటారని ఒక డేటా అడిగాడు అనుకోండి, క్వశ్చన్. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఎట్లా ఉంది డేటా, ఎక్కడెక్కడ ఇచ్చాడు? 2010లో ఇచ్చాడు, 2015లో ఇచ్చాడు, 2020లో ఇచ్చాడు. అంటే 2013 అనేది ఎక్కడ ఉంది? ఈ రెండింటి మధ్యలో, అంటే డేటా లోపలే ఉంది, మనకి ఇచ్చిన డేటా లోపలే ఉంది. కాబట్టి ఇట్లా కనుక వాల్యూని కనుక్కోవాల్సి వస్తే దాన్ని ఏమంటాం అంటే మనం ఇంటర్పోలేషన్ అంటాం జరుగుతుంది. ఒకవేళ 2022లో ఎంతమంది పిల్లలు పుట్టి ఉండొచ్చు అని కనుక క్వశ్చన్ కనుక అడిగినట్లయితే మనం ఏం చూస్తాం? ఇక్కడ డేటాను చూస్తే మన డేటా ఎక్కడి వరకు ఉంది? ఓన్లీ 2020 వరకు మాత్రమే ఉంది. 22లో అడిగాడంటే అర్థం ఏంటి? ఫ్యూచర్లో ఎంతమంది పిల్లలు ఆ ఊర్లో పుడతారో అని అడుగుతున్నాడు. అంటే అవుట్ ఆఫ్ ద డేటా ఉంది. అలా కనుక క్వశ్చన్ అడిగినట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం దాన్ని ఏమంటాం? మనం ఎక్స్ట్రాపోలేషన్ అంటాం జరుగుతుంది. సో మనం అన్నీ కూడా ఇంటర్పోలేషన్ వంటి ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ మనవన్నీ కూడా. సో మనం తీసుకుపోయే టాపిక్ ఇంటర్పోలేషన్. దాంట్లో ఫస్ట్ది ఫార్వర్డ్ ఫైనైట్ డిఫరెన్సెస్ టేబుల్ ఫర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆర్ ట్రయాంగులర్ డిఫరెన్స్ టేబుల్. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని ఎలా ఫామ్ చేయబోతున్నాం, అది ట్రయాంగులర్ డిఫరెన్స్ టేబుల్ అని ఎందుకు అంటున్నామో చూడబోతున్నామండి. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో ముందు టేబుల్ని ఫామ్ చేయడానికి మనం చూసినట్లయితే ఎక్స్ అనే దాన్ని మనం ఆర్గ్యుమెంట్ అంటాం, f(x) ఫంక్షన్ని ఎంట్రీస్ అని యూజ్ చేస్తాం, డెల్టా వైని ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటాం, డెల్టా స్క్వేర్ వైని సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటాం, డెల్టా క్యూబ్ వైని థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటాం, డెల్టా పవర్ 4ని ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటాం జరుగుతుంది. ఈ ఎక్స్ని మనం ఇండిపెండెంట్ వేరియబుల్. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే x0, x1, x2, x3, x4. మీరు గమనిస్తే ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్లో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది? h. అంటే ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత? h. ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఎంత ఉంది? h. ఈ రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? h. అంటే మనం ఇక్కడ ఎలా ఉన్నాయి ఈ ఆర్గ్యుమెంట్లో? అన్ని ఈక్వల్ ఇంటర్వెల్స్తో ఉన్నాయి డిఫరెన్సెస్. అంటే 10, 20, 30, 40. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 10. హియర్ ఆల్సో 10, హియర్ ఆల్సో 10. అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని మనం చూడడం జరుగుతుంది. సో ఎంట్రీస్. సో ఇచ్చినటువంటి డేటాలో ఒక ఫంక్షన్ వాల్యూలో కనుక x0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y0 వాల్యూ, y1 వాల్యూ, y2 వాల్యూ, y3 వాల్యూ, y4 వాల్యూ వస్తుంది. సో మనం ఇందాక చెప్పుకున్నాం టేబుల్లో ఏమనంటే ఎక్స్ని 2010, 2015, 2020. సో f(x) is 200, 300, 400. సో దీనిలో x అంటే x0 వాల్యూని 2010 అంటాం, x1 వాల్యూని 2015 అంటాం, x2 వాల్యూని 2020 అంటాం. f(x) this is y0, this is y1, this is y2. ఈ విధంగా మనం టేబుల్లో వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. సో ఓకే, నెక్స్ట్ కొద్దాం. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, దట్ ఈస్ డెల్టా వై. హౌ యూ కెన్ గెట్ డెల్టా వై యొక్క కాలమ్ని ఎలా వస్తుందో చూద్దాం. y1 మైనస్ y0. y1 అంటే సెకండ్ టర్మ్లో నుండి ఫస్ట్ టర్మ్ తీసేస్తే వచ్చేదాన్ని మనం డెల్టా y0 అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ y2 మైనస్ y1, దాన్ని ఏమని రిప్రజెంట్ చేస్తాం? డెల్టా y1. y3 మైనస్ y2, దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డెల్టా y2. నెక్స్ట్ కింద దానిలో నుండి పైది మళ్ళీ y4 మైనస్ y3 తీసేస్తే ఏంటి పేరు? డెల్టా y3. నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా స్క్వేర్ y. మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్లుగానే ఈ టర్మ్లో నుండి కింద దానిలో నుండి పైకి తీసేయడమే. అంటే డెల్టా y1లో నుండి డెల్టా y0ని తీసేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? డెల్టా స్క్వేర్ y0 అందాం. మళ్ళీ డెల్టా y2లో నుండి డెల్టా y1 తీసేస్తే వస్తే ఏమంటాం మనం? డెల్టా స్క్వేర్ y1 అందాం.
డెల్టా వై క్యూబ్లో డెల్టా వై త్రీ నుండి డెల్టా వై టూ సబ్ట్రాక్ట్ చేస్తే డెల్టా వై త్రీ మైనస్ డెల్టా వై టూ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్ని మనం అంటాం డెల్టా స్క్వేర్ వై టూ అంటాం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సేమ్ కింద టర్మ్లో నుండి పై టర్మ్ తీసేయడం. సో డెల్టా స్క్వేర్ వై వన్ మైనస్ డెల్టా స్క్వేర్ వై నాట్, దట్ ఈస్ డెల్టా క్యూబ్ వై నాట్. డెల్టా స్క్వేర్ వై టూ మైనస్ డెల్టా స్క్వేర్ వై వన్, దట్ ఈస్ డెల్టా క్యూబ్ వై వన్. The fourth forward difference, that is delta cube y1 minus delta cube y0, that is equal to delta power 4 y0. సో ఈ విధంగా టేబుల్ ఫామ్ చేసాం. మనం అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇలా ఉంది, ట్రయాంగిల్ షేప్లో టేబుల్ రావడం జరిగింది కాబట్టి దీన్ని ట్రయాంగులర్ ఫార్మ్ ఆఫ్ టేబుల్ అని కూడా అంటాం జరిగింది అనమాట. సో ట్రయాంగిల్. సో ఈ వాల్యూలు ఎలా వేయాలి, ఇన్ బిట్వీన్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ బిట్వీన్ వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో ఈ రెండింటి. సో టేబుల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మనం ప్రాబ్లం చూద్దాం. కన్స్ట్రక్ట్ ఎ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అండ్ ఫైండ్ ద వాల్యూస్. దే గివెన్ ద డేటా. ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు. మనం ఫార్వర్డ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసి ఏ విధంగా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయబోతున్నామో చూద్దాం. ముందు ఎక్స్ని మనం ఏమని నేమ్ చేద్దామంటే ఆర్గ్యుమెంట్ అందాం. ఇది ఇండిపెండెంట్ వేరియబుల్. 45, 50, 55, 60, 65 ఎంట్రీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా వాడే ఇచ్చేస్తాడు. మనం సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటనుకున్నాం మనం, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఏ విధంగా వస్తుంది అనుకున్నాం మనం, సెకండ్ టర్మ్లోని ఫస్ట్ టర్మ్ని తీసేస్తే వస్తుంది. నెక్స్ట్ ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూ. అసలు ఇంతకీ వీటి పేర్లు ఏంటి, ఇక్కడ ఏమని పేరు పెట్టుకున్నామంటే డెల్టా వై 45, డెల్టా వై 45. దిస్ ఇస్ డెల్టా వై 50, దిస్ ఇస్ డెల్టా వై 45, దిస్ ఇస్ డెల్టా వై 50, దిస్ ఇస్ డెల్టా y 55, this is delta y 60. సో ఎట్లా నేమ్ చేస్తున్నాం, ఫస్ట్ దాని డెల్టా 45 అని, నెక్స్ట్ దాని డెల్టా y 50 అని, నెక్స్ట్ దాని డెల్టా y 55, నెక్స్ట్ దాని డెల్టా y 60 అని రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చూద్దాం. దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ వాల్యూలు ఎలా వస్తాయో చూద్దామండి. మళ్ళీ సెకండ్ టర్మ్లో ఉండి ఫస్ట్ టర్మ్ తీసేద్దాం. తీసేస్తే వస్తుంది వాల్యూ. దీని పేరేంటి మళ్ళీ, డెల్టా స్క్వేర్ వై 45. నెక్స్ట్ ఈ వాల్యూ ఎలా వస్తుంది, ఈ టర్మ్లో ఉండి ఈ టర్మ్ తీసాం. దీని పేరేంటి మళ్ళీ, డెల్టా స్క్వేర్ వై 50. ఈ టర్మ్లో ఈ టర్మ్ తీస్తే వచ్చింది. దిస్ ఇస్ నేమ్డ్ యాజ్ డెల్టా స్క్వేర్ y 55. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 45, 45, 45, 45, నెక్స్ట్ 50, 50, 50, నెక్స్ట్ 55, 55, ఇక్కడ 60. సో ఇలా డెల్టా ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉంటుంది ఎక్స్ వాల్యూ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది డెల్టాలో. రైట్. నెక్స్ట్ మనం డెల్టా క్యూబ్, దట్ ఈస్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకేంటి, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఎలా వస్తుంది మళ్ళీ, ఇందాక ఆల్రెడీ సెకండ్ డిఫరెన్స్ ఉంది కదా, దాంట్లో ఈ టర్మ్లోని కింద టర్మ్లోని పై టర్మ్ తీసేస్తే వస్తుంది. నెక్స్ట్ ఈ టర్మ్లోని ఈ టర్మ్ తీసేస్తే వస్తుంది. మరి పేర్లు ఏంటి మళ్ళీ, డెల్టా క్యూబ్ ఏం చెప్పుకున్నాం మనం, ఫస్ట్ ఎక్స్లో ఏది ఉందో అది అంటే దట్ ఈస్ వై 45. దిస్ ఇస్ 45 తర్వాత నెక్స్ట్ ఎక్స్లో ఏ టర్మ్ ఉంది 50. సో డెల్టా క్యూబ్ 50. రైట్. నెక్స్ట్ ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్, దట్ ఈస్ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్. అగైన్ ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే మనకు వచ్చేది 0.4310. సో ఈ వాల్యూని ఏం నేమ్ చేద్దాం మనం, డెల్టా పవర్ 4 y 45. సో డెల్టా 45, డెల్టా స్క్వేర్ 45, డెల్టా క్యూబ్ 45, డెల్టా పవర్ 4 45. సో ఫస్ట్ మనం వాల్యూని చూస్తే డెల్టా స్క్వేర్ 55 ఎక్కడ ఉందో చూద్దాం. ఏం చెప్పండి, డెల్టా స్క్వేర్ ఇది కాలం, దీనిలో 45, 50, 55.
అంటే వాల్యూ ఎంత 0.0710 అనే వాల్యూ డెల్టా స్క్వేర్ 55 వాల్యూ. నెక్స్ట్ డెల్టా క్యూబ్ 50. డెల్టా క్యూబ్లో 50 చూద్దాం. చదివేటప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫస్ట్ది 45, తర్వాత వాల్యూ 50. కాబట్టి ఏముంది డెల్టా క్యూబ్ 45, డెల్టా క్యూబ్ 550. సో డెల్టా క్యూబ్ 50 వాల్యూ ఇస్ -0.029. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఏం అడిగారు, డెల్టా క్యూబ్ 45 అడిగారు, దట్ ఈస్ -0.4060 రావడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. f of x is equal to ఒక ఫంక్షన్ ఇచ్చేవాడండి, మనం కన్స్ట్రక్ట్ చేయాలి టేబుల్ని. సో మనకి యాక్చువల్గా ఇంతకుముందు డేటా టేబుల్ ఇచ్చేస్తారు, ఎక్స్ వాల్యూని f of xని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవ్వలేదు, మనమే ఆ వాల్యూని f of x వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనం టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. మరి f of x అంటే ఏంటి, ఎక్స్ వాల్యూని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయడం. అంటే ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చేస్తాడు కదా మనకి, ఎక్స్ వాల్యూ కూడా ఇలా తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఏం చేద్దాం, ఎక్స్ వాల్యూ -1ని ఫంక్షన్లో పెడదాం. -1 పెడితే f of x వాల్యూ 3, 0 పెడితే 1, 1 పెడితే 1, 2, 3, 4. సో వాళ్ళు ఇచ్చిన ఎక్స్ వాల్యూని మన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మన f of x వస్తుంది. దట్ ఈస్ ఎంట్రీ అంటాము, దీన్ని ఆర్గ్యుమెంట్ అంటాము ఎక్స్ని. రైట్. నెక్స్ట్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, దట్ ఈస్ డెల్టా f of x. ఎలా వస్తుంది, ఈ టర్మ్లో నుండి ఈ టర్మ్, కింద టర్మ్లో నుండి పై టర్మ్ తీసేద్దాం. 1 - 3 దట్ ఈస్ -2. ఇక్కడ నెక్స్ట్ 1 - 1 0, 9 - 1 8, 31 - 9 22, 73 - 31 that is 42. That is first forward difference. Next second forward difference. ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేద్దాం. 0 minus of -2 that is 2, 8 - 0 8, 22 - 8 14, 42 - 22 that is 20. థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, 8 - 2 6, 14 - 8 6, 20 - 14 that is also 6. సో మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో మనం y5ని y6ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఎలా y6ని y5ని ఫైండ్ అవుట్ చేయబోతున్నామో చూద్దాం. దానికి వెళ్ళడానికి ముందు ఒకసారి మన డెల్టా క్యూబ్ y2 యొక్క వాల్యూని 6 అని తీసుకున్నాం, ఎందుకు చూద్దాం. దిస్ వాల్యూ ఇస్ డెల్టా క్యూబ్ y -1 and this value is delta cube y0 and this value is delta cube y1. ఆల్రెడీ చెప్పాం ఫార్వర్డ్ టేబుల్లో ఇక్కడ x వాల్యూ ఏదైతే ఉంటుందో అది అంటే ఇది y -1 వాల్యూ, ఇది డెల్టా y -1 వాల్యూ, దిస్ ఇస్ డెల్టా స్క్వేర్ y -1 వాల్యూ, ఇదేంది డెల్టా క్యూబ్ y -1 వాల్యూ. అంటే మీరు డెల్టా క్యూబ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైంది, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్లో అన్నీ కూడా 6 అనే నెంబర్ రావడం, అంటే కాన్స్టెంట్ సేమ్ నెంబర్ రావడం జరిగింది. అంటే దీని నెక్స్ట్ టర్మ్ ఏంటి, యాక్చువల్గా ఇది డెల్టా క్యూబ్ y1 అయినట్లయితే నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది, డెల్టా క్యూబ్ y2 వస్తుంది. ఎందుకని -1 0 1 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 2. కాబట్టి అంటే నెక్స్ట్ కూడా ఒకవేళ ఈ టేబుల్ కనుక ఎక్స్టెండ్ అయ్యి ఉంటే నెక్స్ట్ వాల్యూలు కూడా ఏమవుతాయి 6 అనే కాన్స్టెంటే వస్తుంది. అంటే ఆ పేరేంటి దానికి, డెల్టా క్యూబ్ y2. మనం డెల్టా క్యూబ్ y2ని ఏమనుకుందాం, సపోజ్ లెట్ ఇట్ బి టేకెన్ as 6. డెల్టా క్యూబ్ y2 ఎప్పుడు వస్తుందని నేర్చుకున్నాం మన టేబుల్లో, డెల్టా స్క్వేర్ y3 మైనస్ డెల్టా స్క్వేర్ y2 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్ని మనం డెల్టా క్యూబ్ y2 అంటాము. ఒకసారి మళ్ళీ చూద్దాం టేబుల్లో. ఎక్కడ చెప్పాం, డెల్టా క్యూబ్ y2 వాల్యూ ఎలా వస్తుంది. సో ముందు అసలు ఈ వాల్యూ చూద్దాం. దిస్ ఇస్ డెల్టా క్యూబ్ y1. డెల్టా క్యూబ్ y1 ఎక్కడ వచ్చిందో చూద్దాం. ఈ వాల్యూ ఏంటి, ఈ వాల్యూ ఏంటో చూద్దాం. దిస్ ఇస్ నేమ్డ్ యాజ్ డెల్టా స్క్వేర్ -1 0 1 2, delta square y2. This value is delta square y2. This value is delta square this is
delta square y2 value. This is delta square y1 value. సో డెల్టా క్యూబ్ y1 అనేది ఎప్పుడు వచ్చింది మనకి అంటే డెల్టా స్క్వేర్ y2లో నుండి డెల్టా స్క్వేర్ y1ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డెల్టా క్యూబ్ y1 వస్తుంది. రైట్, మరి డెల్టా క్యూబ్ y2 ఎప్పుడు వస్తుంది లెక్కన అంటే డెల్టా స్క్వేర్ y3లో నుండి డెల్టా స్క్వేర్ y2ని సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. సో డెల్టా స్క్వేర్ y2లో నుండి డెల్టా స్క్వేర్ y2ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది డెల్టా క్యూబ్ y2 వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే టేబుల్లో let it be taken as delta cube y2 is equal to 6 అనుకున్నాం. సో డెల్టా క్యూబ్ y2 అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక డెల్టా స్క్వేర్ y3 మైనస్ డెల్టా స్క్వేర్ y2 దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో డెల్టా స్క్వేర్ y3 is equal to 6. డెల్టా స్క్వేర్ y2 వాల్యూ ఆల్రెడీ 20 ఉంది మన టేబుల్లో, 20ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది 26 వచ్చింది. డెల్టా స్క్వేర్ y3 అంటే మళ్ళీ ఏం రాయొచ్చు మనం డెల్టా y4 మైనస్ డెల్టా y3, దాని వాల్యూ ఆల్రెడీ 26 ఉంది. డెల్టా y4 is equal to 26. డెల్టా y3 వాల్యూ ఎంత ఉంది మనకి 42. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 68. డెల్టా y5 ఎప్పుడు వస్తుంది మనకి y5 మైనస్ డెల్టా y4 వాల్యూ ఎలా వస్తుంది y5 మైనస్ y4 వాల్యూ ఎంత 68. y5 is equal to 68 plus 73 is equal to 144. ఒకసారి మనం టేబుల్ని అబ్జర్వ్ చేద్దాం. This is y minus 1 and this is y1, this is y2 and this is y3. Y minus 1, y1, y2, y0, y1, y2, y3, y3 and y4. సో మన క్వశ్చన్ ఏమడిగా అంటే y5 వాల్యూ కనుక అంటే దీని నెక్స్ట్ డేటా అని అడగటం జరిగింది. సో నెక్స్ట్ డేటా కావాలంటే ఇక్కడ వరకే వచ్చింది అంటే నెక్స్ట్ డేటా కావాలంటే ఈ వాల్యూ తెలిస్తేనే నెక్స్ట్ డేటా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ y6 అడిగాడు, ఆ నెక్స్ట్ డేటా కావాలన్నా కూడా ఆ నెక్స్ట్ వాల్యూ తెలిస్తేనే వాల్యూ వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ y5 వాల్యూని మనం ఇక్కడ కనుక్కోవడం కోసం ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మరి టేబుల్లో y5 delta y4 is equal to delta y5 minus delta y4 is equal to y5 minus y4. y5 is equal to 68 plus 73, that is 144. Next, delta cube y3 is equal to 6. That is delta cube y3 అంటే ఎలా వస్తుంది delta square y4 minus delta square y3. So that value is 6. Delta power n yn is equal to delta power n minus 1 yn plus 1 minus delta power n minus 1 of yn. So delta power yn is equal to delta power n minus 1 yn plus 1 minus delta power n minus 1 yn. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైంది డెల్టా స్క్వేర్ y4 మైనస్ డెల్టా స్క్వేర్ y3 is equal to 6. సో డెల్టా స్క్వేర్ y4 మైనస్ డెల్టా స్క్వేర్ y3 వాల్యూ ఎంత వచ్చింది మనకి 26 ఉంది ఆల్రెడీ. డెల్టా స్క్వేర్ y3 వాల్యూ ఎంత ఉంది నా దగ్గర 26 ఉంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది 32. అంటే డెల్టా స్క్వేర్ y4 వాల్యూ ఎంత 32. డెల్టా స్క్వేర్ y4 అంటే ఏం రాసుకోవచ్చు మనం డెల్టా y5 మైనస్ డెల్టా y4, దట్ వాల్యూ ఇస్ 32. డెల్టా y4 ఎంత ఉంది ఆల్రెడీ మన టేబుల్లో చూస్తే 68 ఉంది, వాల్యూ ఇక్కడ ఆల్రెడీ ఉంది 68 అని. ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది 100. మనకు కావాల్సిన y6 వాల్యూ. సో y6 మైనస్ y5 is equal to 100. ఆల్రెడీ y5ని ఇక్కడ కనుక్కోవడం జరిగింది. సో ఇట్ పంపిస్తే 7th అయింది 241 వస్తుంది. సో మనం ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా చూద్దాం. నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఫైనైట్ డిఫరెన్సెస్. బ్యాక్వర్డ్ ఫైనైట్ డిఫరెన్సెస్ దీనిలో కూడా మనం ఆర్గ్యుమెంట్ ఎంట్రీస్, ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. సో వీటిని ఎంట్రీస్ని మనం x0,
x1 x2 x3 x4 అగైన్ వీటి మధ్య డిఫరెన్స్ మళ్ళీ h అనేటువంటిది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా h ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా h అంటే మళ్ళీ ఇవి కొన్ని కూడా ఈక్వల్ ఇంటర్వెల్స్ లో ఉండటం జరిగింది. దిస్ ఇస్ y0 y1 y2 y3 y4 అగే సేమ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ లో మనం ఎట్లయితే చెప్తున్నామో అదే విధంగా చెప్తాము. సేమ్ డిఫరెన్స్ కూడా అంతేనండి, అదే y1 మైనస్ y0 దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై del y1. ఏం రిప్రజెంట్ చేస్తున్నాం? del y1 అంటాం. y2 minus y1 represented by del y2. y3 minus y2 is represented by del y3. y4 minus y3 is represented by del y4. ఫార్వర్డ్ ఏమని చెప్పాం? డెల్టా అని రిప్రజెంట్ చేసాం. బ్యాక్వర్డ్ ఏం చెప్తున్నాం మనం? డెల్ అని రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. రైట్, మరి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ లాస్ట్ మన ఫార్వర్డ్ టేబుల్లో ఏం చెప్పాము? ఇక్కడ x0 ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతూ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ x0 ఉంటే డెల్టా y0 డెల్టా స్క్వేర్ y0 డెల్టా క్యూబ్ y0 డెల్టా పవర్ 4 y0 అని వస్తుంది. బట్ ఫార్వర్డ్ డిఫరెన్స్లో అబ్జర్వ్ చేస్తే కింద నుండి డేటా వస్తుంది, అబ్జర్వ్ చేయండి. del y4 del స్క్వేర్ y4 del క్యూబ్ y4 అండ్ del పవర్ 4 y4. సో ఫార్వర్డ్లోనేమో పైన x0 తో కంటిన్యూ అవుతుంది, డెల్టా y0 డెల్టా స్క్వేర్ y0 డెల్టా క్యూబ్ y0 డెల్టా పవర్ 4 y0 అని వస్తుంది. అదే బ్యాక్వర్డ్లో ఎలా ఉండాలి? కింద నుండి అంటే del y4 del స్క్వేర్ y4 del క్యూబ్ y4 del పవర్ 4 y4. సో మనం నేమ్ చేసేటప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 4 నెక్స్ట్ 3 2 1. సో బ్యాక్ నుండి 4 3 2 1. ఫార్వర్డ్లో ఎలా పెడతాం? పై నుండి 0 1 2 3 అలా ఫార్వర్డ్లో రిప్రజెంట్ చేస్తాం. బ్యాక్వర్డ్ వచ్చేసరికి రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి? కింద నుండి పైకి గుర్తుపెట్టుకోవాలి. y4 y3 y2 y1. నెక్స్ట్ అట్లానే సెకండ్ డిఫరెన్స్లో కూడా మళ్ళీ y4 y3 y2. నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్లో కూడా y4 y3. సో ఫోర్త్ డిఫరెన్స్లో సో ఫార్వర్డ్లోనేమో x0తో కంటిన్యూ అవుతుంది, బ్యాక్వర్డ్లోనేమో x4తో దట్ ఈస్ y4తో కంటిన్యూ అవుతుంది. సో ఇది డిఫరెన్స్. మెయిన్గా మనం బ్యాక్వర్డ్కి ఫార్వర్డ్కి డిఫరెన్స్ చూడాలి. దీనికి వెళ్ళటానికి ముందు ఒకసారి మనం ఫార్వర్డ్లో డెల్టా f of x is represented by f of x plus h minus f of x. Delta f of x is represented by f of x plus h minus f of x. అదే del f of x is represented by f of ఎక్కడ నుండి చూసాం చూడండి, del y1 అనేది ఎక్కడ నుండి వచ్చింది? y1 minus y0. del y1 అనేది ఏమంది? y1 minus y0 అంటే ఏమైంది? f of x minus f of x minus h. So del f of x is represented by f of x minus f of x minus h. Delta f of x is represented by f of x plus h minus f of x. Right. Next మనం దీని మీద ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం ఇచ్చారు, y is equal to ఒక ఫంక్షన్ ఇచ్చారు, x వాల్యూని ఇలా సబ్స్టిట్యూట్ చేయమన్నారు, దెన్ ఫైండ్ ద వాల్యూస్, ఇక్కడ ఉన్న వాల్యూని కనుక్కోవడం జరుగుతుంది. సో ఈ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయబోతున్నామో చూద్దామండి. ఆర్గ్యుమెంట్స్ మనం వాల్యూని x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ వాల్యూ -1 0 1. సో ఫంక్షన్లో పెడితే ఫస్ట్ది -6, 0 పెడితే -7, 1 పెడితే -14, 2 పెడితే -21, 3 పెడితే -22, 4 పెడితే -11, 5 పెడితే -8. ఏది ఫంక్షన్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్లు f of x అనే వాల్యూ మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన బ్యాక్వర్డ్ డిఫరెన్స్, దిస్ ఇస్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అండ్ ఎలానో ఫైండ్ అవుట్ చేద్దామండి. సో ఇది ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. నేమ్ ఎట్లా నేమ్ చేయాలని చెప్పాను? బ్యాక్ కింద నుండి రావాలి. అంటే ఈ వాల్యూ y5 వాల్యూ, ఈ వాల్యూ ఏంటి? y4 వాల్యూ, ఈ వాల్యూ ఏంటి? y3 వాల్యూ, దిస్ ఇస్ y2 వాల్యూ అండ్ దిస్ ఇస్ y1 వాల్యూ, దిస్ ఇస్ y0, దిస్ ఇస్ y minus 1. ఓకే, ఈ డిఫరెన్సెస్లోనే ఇక్కడ తేడా వస్తాయి. ఇక్కడ ఏం చెప్దాం మనం? డెల్
this is del, this value is and this value is del y5. This is del y5 and this is del y4 and this is del y3 and this is del y2 and this is del y1 and this is del y0. సో కింద నుండి వెళ్ళాలని చెప్పుకున్నాం 5 4 3 2 1 నాట్. సో del y5 del y4 del y3 del y2 del y1 del y. ఓకే, నెక్స్ట్ సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ చూస్తే మళ్ళీ నేమ్డ్ ఎట్లా పెడతాం, మళ్ళీ కింద నుండి రావాలంటున్నాం. del square y5, this is del square y4. So 5 4 3 2 1. మళ్ళీ ఇక్కడ థర్డ్ ఇది కూడా అంతే, డెల్టా క్యూబ్. మళ్ళీ కింద నుండి డెల్ క్యూబ్ కింద నుండి రావాలి. సో డెల్ క్యూబ్ y5. నెక్స్ట్ డెల్ క్యూబ్, this is del cube, these are all del cubes, del square del square. So this is del cube y5 and this is del cube y4 and this is del cube y2 3. So 3 5 4 3 2. సో ఇప్పుడు బ్యాక్వర్డ్ టేబుల్ ఎట్లా చేయాలి, కింద నుండి మనం చదువుతూ వెళ్ళాలి. 5 4 3 2 1 0 -1 అని చదువుతూ వెళ్ళాలి. రైట్, ఇప్పుడు అడిగిన వాల్యూస్ చూద్దాం. del square of y0, del square of y0, del this is del square of y0. ఉందలే చూద్దాం. 5 4 3 2 1. del square y0 లేదండి మన దగ్గర, వాల్యూ లేదు. నెక్స్ట్ ఒకవేళ del y0 అడిగినా, ఒకవేళ del y0 అడిగాం అనుకుందాం, ఒకవేళ ఈ వాల్యూని del y0 అని అడిగాడు అనుకుందాం. del square అయితే లేదు వాల్యూ. సో del y0 అడిగాడు. del y0 5 4 3 2 1 and 0. సో ఉంది. del y0 వాల్యూ is -1. ఓకే, నెక్స్ట్ del square of y2, del square లో y2 మళ్ళీ ఎక్కడ నుంచి చదవాలి, కింద నుండి. 5 4 3 2. సో 2 del square y2 value is 0. నెక్స్ట్ del cube y3, del cube లో y3 వాల్యూ మళ్ళీ ఎక్కడ నుంచి చదవాలి, కింద నుండి డౌన్ నుండి. 5 4 3. సో del cube y3 వాల్యూ is 6. del power 4 y4 ఉందా, లేదు. సో వాల్యూ కూడా 0 తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ del y5 వాల్యూ, del లో y5 అంటే ఎక్కడ నుండి, కింద నుండి బ్యాక్ డౌన్ నుండి చదవాలి. 5 అని చదవాలి. కాబట్టి del y5 వాల్యూ ఎంత వస్తుంది మనకి, దట్ ఈస్ 29. రైట్, నెక్స్ట్ సో ఆ వాల్యూని ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. del square y0 వాల్యూ, del square కాదు, this is del y0 వాల్యూ అండ్ దిస్ ఇస్ del square y2. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం ఈ వాల్యూల గురించి. నెక్స్ట్ మనం ప్రాబ్లంలో ఏమడిగా అంటే y-2ని కనుక్కోవడం జరిగింది. ఇక్కడ ఎక్కడ దాకా ఉంది, ఇది y-1 ఉంది. అంటే దీని ముందు వాల్యూ కావాలి. మరి ముందు వాల్యూ కావాలంటే ఎలా తీసుకుంటాం ఈ వాల్యూ? del cube y1 is equal to 6. del cube y1 ఎలా రాస్తా అంటే del square y1 minus del square y0 is equal to 6. టేబుల్ ఒకసారి చూద్దామా. del cube y1 ఇక్కడ 5, this is del cube 5 4 3 2 1. అంటే 1 వాల్యూ ఏంటి మనకి చెప్పాము ఆల్రెడీ.
ఇవన్నీ కాన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి ఆ పైన వాల్యూ కూడా కాన్స్టెంటే, సేమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ వాల్యూని ఏం తీసుకుందాం, del cube y1 వాల్యూ 6 అని తీసుకుందాం. ఓకే, ఈ వాల్యూని మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ del cube y2 వాల్యూ. del cube y2 అనేది ఎప్పుడు వచ్చిందో వాల్యూ చూద్దాం. 0 మైనస్ ఆఫ్ -6. 0 అనేది ఏంటి? దిస్ ఇస్ 5 4 3 2. దట్ ఈస్ del square y2 మైనస్ del square y1 లో నుండి సబ్ట్రాక్ట్ చేయడం వలన del cube y2 అనేది వచ్చింది. మరి అట్లానే del cube y1 అనేది వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇక్కడ లేదండి, మనం చెప్పాం కదా ఈ మొత్తం అంతా కాలం అంతా కూడా 6 అనేది సేమ్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం, అది ఇక్కడ కూడా వాల్యూని కాన్స్టెంట్ 6గా తీసుకోవడం జరిగింది. మరి ఈ డేటాని ఎట్లా తీసుకుందామో చూద్దాం. del cube y1 is equal to 6 అండ్ del cube y1 ఎలా రాసుకోవచ్చు అంటే del square y1 మైనస్ del square y0 is equal to 6. ఆల్రెడీ del square y1 వాల్యూ -6 ఉంది, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో del square of y0 is equal to ఏంటండి, ఇటు ఉన్నట్టు పంపించేద్దాం, దట్ ఈస్ -12 వచ్చింది. del square y0 నేను రాసుకుందాం, del y0 మైనస్ del y1 y -1 అని రాద్దాం, దట్ ఈస్ -12. del y0 వాల్యూ ఎంత, -1. మన టేబుల్లో చూస్తే del y0 వాల్యూ ఎంత ఉంటుంది, -1. పంపిస్తే ఏమైంది 11. సో del y -1 అంటే ఎలా వస్తుంది, y -1 మైనస్ y -2 దట్ ఈస్ 11. సో ఈ వాల్యూ ఆల్రెడీ -6 ఉంది, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో del y -2 వాల్యూ ఎంత వచ్చింది, -7. సో ఇది అడగడం జరిగిందండి డేటాలో. సో ఈ విధంగా వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డెల్టా. డెల్టాకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. డెల్టా ఆఫ్ a ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ b ఇంటూ జీ, అంటే రెండు ఫంక్షన్స్ యొక్క ఎడిషన్తో విత్ డెల్టాతో ప్రాపర్టీ అప్లై చేస్తే a అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ b ఇంటూ డెల్టా జీ ఆఫ్ ఎక్స్ని అప్లై చేయాలి. డెల్టా పవర్ m, డెల్టా పవర్ n ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, యూ హ్యావ్ టు రైట్ డెల్టా పవర్ m ప్లస్ 1 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. థర్డ్ వన్, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ ప్రోడక్ట్ కనుక ఉన్నట్లయితే డెల్టాను ఎలా అప్లై చేస్తాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డెల్టా జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదే కనుక డివైడ్ కాన్సెప్ట్లో ఉంటే ఫ్రాక్షన్స్లో ఉన్నట్లయితే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, యూ హ్యావ్ టు రైట్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా జీ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. డెల్టా ఆఫ్ కాన్స్టెంట్ ఆల్వేస్ 0. సో డెల్టా సి అనొచ్చు, లేదా సి డెల్టా రాసినా కూడా ఇవన్నీ కూడా కాన్స్టెంట్, ఈ రెండు కూడా 0 అవటం జరుగుతాయి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా స్క్వేర్ ఈ పవర్ 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డెల్టా యొక్క ఫార్ములా. డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x plus h minus f of x. So delta f of x formula is f of x plus h minus f of x. ఎలా అప్లై చేద్దాం చూద్దాం. డెల్టా స్క్వేర్ 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఏం రాద్దాం, 3 అనేది కాన్స్టెంట్, డెల్టా స్క్వేర్ ఏం రాద్దాం, డెల్టా ఇంటూ డెల్టా డెల్టా ఎఫ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ముందు ఏమన్నాం, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఏముంది మన దగ్గర, ఈ పవర్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, then f of x plus h is equal to e power x plus h. So by using this formula, this is e power x plus h minus e power x. ఇక్కడ e power x plus h ఏం రాయొచ్చు, e power x e power h minus e power x. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది మనకి, e power x కామన్ ఉంది. సో మనం దీని బదులు e power x plus h minus e power x రాసాం, e power x plus h minus e power x రాసాం. దీనిలో e power x కామన్ తీస్తే ఏమైంది మనకి, e power
హెచ్ మైనస్ 1 వచ్చింది. మళ్ళీ ఇంకో డెల్టా ఉంది కదా, మళ్ళీ డెల్టాను అప్లై చేద్దాం. సో డెల్టాను అప్లై చేస్తే ఏంటి, మళ్ళీ ఈ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఈ పవర్ ఎక్స్. మళ్ళీ ఇందాకట్లానే ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ హెచ్ మైనస్ 1. సో రెండు టర్మ్స్ వచ్చాయి. ఈ పవర్ హెచ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. డెల్టా స్క్వేర్ ఆఫ్ కాస్ 2x అని అడిగారు. మళ్ళీ డెల్టా స్క్వేర్ అంటే డెల్టా ఇంటూ డెల్టా. దిస్ ఇస్ డెల్టా ఆఫ్ కాస్ 2x. ఫార్ములా ఇస్ మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్లుగానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. That is cos of 2x plus 2h minus cos 2x. సో ఇదే ఫార్ములాలో ఉంది మనకి. ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేస్తాను, డెల్టా దీనికి అప్లై చేస్తున్నాను, దీనికి డెల్టా అప్లై చేస్తాను. మళ్ళీ అగైన్ యూజ్ ద ఫార్ములా ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ ఫార్ములా అప్లై చేస్తే కాస్ 2x ప్లస్ 4h మైనస్ కాస్ 2x ప్లస్ 2h. ఇక్కడ ఈ దీనికి అప్లై చేస్తే కాస్ 2x ప్లస్ 2h మైనస్ కాస్ 2x. రైట్, నెక్స్ట్ చూద్దాం. కాస్ సి మైనస్ కాస్ డి. ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డికి ఫార్ములా 2 సైన్ కాస్ సి మైనస్ కాస్ డికి ఫార్ములా 2 sin c plus d by 2 into sin d minus c by 2. So 2 sin c plus d by 2 into sin d minus c by 2. ఇక్కడ c d అనుకుందాం, ఫార్ములాని అప్లై చేయడం జరుగుతుంది. ఏమవుతుందో చూద్దాం వాల్యూ. సో వాల్యూ 2 sin 2x plus 3h into sin minus h minus 2 sin 2h plus h sin of minus h. సో రెండిట్లోనూ sin of minus theta is minus sin theta. ఇక్కడ రెండిట్లోనూ కామన్ sin minus 2 sin h కామన్ తీస్తే లోపల ఇంకేం మిగిలింది టర్ము sin 2x plus 3h టర్ము. ఇక్కడ ఏముంది sin of 2x plus h టర్ము. మళ్ళీ లోపల ఏ ఫార్ములాలో ఉంది sin c minus sin d. మళ్ళీ sin c minus sin d ఫార్ములా అప్లై చేస్తాము. సో మనం sin c minus sin d ఫార్ములా అప్లై చేస్తే 2 cos c plus d by 2 into sin c minus d by 2 ఫార్ములాను అప్లై చేద్దాం. sin c minus sin d ఫార్ములా 2 cos c plus d by 2 into sin c minus d by 2. సో ఈ ఫార్ములాను అప్లై చేసి మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ c plus d by 2 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 2x plus 2x అంటే 4x by 2 అంటే 2, 3x plus 2x అంటే వాల్యూ 3h plus h అంటే 4x డివైడ్ చేస్తే 2h వస్తుంది. అట్లానే మైనస్ d cos c minus d by 2. రైట్, మరి ఫార్ములాని వేసి ఫంక్షన్ వాల్యూని వేయడం జరిగింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ హెడింగ్ ఫ్యాక్టోరియల్ పోలినామియల్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్. Delta power n into x power n factorial. The formula is n into n minus 1, n minus 2 and so on, n minus of n minus 1 h power n into x power n minus n. So delta power 4 into x power n factorial is equal to n into n minus 1, n minus 2, n minus 3 h power 4 into x to the power of n minus 4. Right. Delta power n into x power n ka value x power factorial n is equal to n factor. Where h is equal to 1. h value లేదు, అది 1 అయినట్లయితే ఈ 5 వస్తుంది. మనం ప్రాబ్లం చూద్దామండి, దాని మీనింగ్ ఏంటో తెలుస్తుంది క్లియర్గా. ఎక్స్ప్రెస్ ద పోలినామియల్ f of x is equal to, ఇలా ఒక పోలినామియల్ ఇచ్చాడు, దాన్ని మనం ఏం చేయాలంటే ఫ్యాక్టోరియల్ పోలినామియల్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఫ్యాక్టోరియల్ పోలినామియల్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఈ విధంగా రాస్తాం. ఫస్ట్ యూ రైట్ ద ఎక్స్ ఫంక్షన్ ఇలా రాస్తాం. a into x to the power of 4 factorial, b into x to the power of 3 factorial, c into x to the power of 2 factorial, d into x to the power of 1 factorial plus e. సో మీకు 4, 3, 2, 1 అంటే మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్లో ఎన్ని డిగ్రీ ఉంటుందో దాంతో రాయడం 4, 3, 2, 1 కాన్స్టెంట్. సో వాటికి పేర్లు ఏ, క్యాపిటల్ బి అండ్ సి, డి అని నేమ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం
సింథటిక్ డివిజన్తో చేస్తాం. ఎక్స్ పవర్ 4 యొక్క కోఎఫిషియంట్ 11, ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 5, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 12, ఎక్స్ కోఎఫిషియంట్ 1. ద కాన్స్టెంట్ ఈస్ -15. ఫస్ట్ 1 అనే నెంబర్తో మొదలు పెట్టాం. ఫస్ట్ దీని కింద 0 పెట్టుకుందాం. యాడ్ చేస్తే 11, మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తాం, దట్ ఈస్ 11. 5 + 11 దట్ ఈస్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ 1తో మల్టిప్లై చేద్దాం, 16. 12 + 16 దట్ ఈస్ 28. మళ్ళీ 1తో మల్టిప్లై చేద్దాం, దట్ ఈస్ 28. 1 + 28 ఈజ్ ఈక్వల్ టు 29. సో మనం ఇక్కడ లాస్ట్ వాల్యూని ఫస్ట్ ఇక్కడ నుండి ఏదైతే కాన్స్టెంట్ ఉందో దట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఈ అని పేరు పెట్టుకుందాం. అండ్ దిస్ ఇస్ నేమ్డ్ యాజ్ డి. ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని ఏమన్నా డి అంటాం. సో పైనుంటే నేమ్ చేసుకుంటూ వద్దాం. ఈ డి సి వి ఏ అని నేమ్ చేసుకుంటూ వస్తాం. సో ఈ నెక్స్ట్ టర్మ్ ఏంటి డి. నెక్స్ట్ ఈ 2 అనే నెంబర్తో మొదలు పెడదాం. 0, 11 + 0 దట్ ఈస్ 11. 11 × 2 22 దట్ ఈస్ 38. మరి 38 × 2 76. 28 + 76 is 104. సో ఎండ్ విత్ దిస్ ద వాల్యూ దట్ ఈస్ నేమ్డ్ యాజ్ సి. దాని పేరు ఏం పెట్టుకుందాం, సి అని పేరు పెట్టుకుందాం. నెక్స్ట్ 3, మళ్ళీ 11 కింద 0 దట్ ఈస్ యాడింగ్ 11. 3 × 11 దట్ ఈస్ 33, 71. సో ఇది నేమ్ మళ్ళీ ఈ వాల్యూని లెఫ్ట్ అవుట్ చేయాలి కదా. సో దిస్ వాల్యూ ఇస్ బి అని నేమ్ చేద్దాం. నెక్స్ట్ 4, 0 యాడ్ చేస్తే 11. సో ఈ వాల్యూ ఏ అనుకుంటాం. సో ఏ బి సి డి. సో ఈ వీటిని ఇక్కడ మనం రాస్తే దట్ ఈస్ ఫ్యాక్టోరియల్ పోలినామియల్ అవుతుంది. మరి ఫ్యాక్టోరియల్ పోలినామియల్ ఎలా ఉందో చూద్దాం. సో 11, 71, 14 ఇందాక ఆల్రెడీ మనం వాల్యూలు వచ్చాక ఏబిసి వాల్యూలు అక్కడ పెట్టాం. ఇస్ ద రిక్వైర్డ్ ఫ్యాక్టోరియల్ పోలినామియల్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. రైట్. క్వశ్చన్ ఏం అడిగారంటే డెల్టా పవర్ -1 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని కనుక్కోమన్నట్టు జరిగింది. డెల్టా పవర్ -1 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అసలు డెల్టా పవర్ -1 అంటే మీనింగ్ ఏంటి? 1/డెల్టా అని అర్థం. సో 1/డెల్టా ఆఫ్ ద ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో 1/డెల్టా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ ఆఫ్ ద వాల్యూ. దట్ ఈస్ 11 ఇంటూ మనకి ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n+1/n+1. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n+1/n+1. సో మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ అదే కనుక జస్ట్ డెల్టా అని అడిగాడు అనుకోండి, డెల్టా అడిగినట్లయితే డెరివేటివ్ కాన్సెప్ట్ చేస్తాం. అంటే డెల్టా పవర్ 4 అడిగితే ఏం చేస్తాం మనం? 4 × x³ అని రాస్తాం. అదే 1/డెల్టా ఆఫ్ x4 అంటే ఏమని రాస్తాం ఆన్సరు? డెల్టా పవర్ x⁴ 5/5. దిస్ ఇస్ ఇంటిగ్రేషన్, దిస్ ఇస్ డెరివేటివ్ యాడ్. సో ఇక్కడ మనం డెల్టా పవర్ -1 అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. x⁴ 4 యొక్క 4 ఫ్యాక్టోరియల్ యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ x⁴ 5 ఫ్యాక్టోరియల్ బై 5 క్యూబ్, x⁴ 4 ఫ్యాక్టోరియల్ బై 4 2, x⁴ 3 ఫ్యాక్టర్ 2 + 1 దట్ ఈస్ 3/3 1 2 + 1 దట్ ఈస్ n+1 కదా. సో x⁴ 2/2. నెక్స్ట్ -15 ఇంటూ x. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈస్ సో కాబట్టి x వస్తుంది, xతో చేస్తున్నాం కదా ఇక్కడ ప్లస్ కాన్స్టెంట్. ఈ విధంగా మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో డెల్టా పవర్ -1 అంటే ఇంటిగ్రేషన్ గుర్తుపెట్టుకుందాం. డెల్టా అడిగితే దట్ ఈస్ డెరివేటివ్ వాల్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెసిప్రోకల్ ఫ్యాక్టోరియల్ పోలినామియల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా స్క్వేర్ ఆఫ్ 1/. ఈ ఫంక్షన్ ఇలా ఇవ్వడం జరిగింది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. దీన్ని x⁻³ ఫ్యాక్టోరియల్ రిప్రజెంట్ చేద్దాం. సో మనం ఏం కనుక్కోవాల్సి వస్తున్నప్పుడు డెల్టా స్క్వేర్ x⁻³ కనుక్కోవాలి. ఇచ్చిన ఫార్ములాలో ఏమేమి వాల్యూలు ఉన్నాయో చూద్దాం. n వాల్యూ 2, p వాల్యూ -3 దట్ ఈస్ 3 అంటే అక్కడ -1 అనేది రిప్రజెంటేషన్లోది. p వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ h అనేది ఎలా వస్తుంది? ఈ డిఫరెన్స్ అనేది ఎలా తెలుస్తుంది? h వాల్యూ అంటే ఎనీ 2 సక్సెసివ్ టర్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య అవ్వచ్చు లేదా ఈ రెండింటి మధ్య అయినా తీసుకోవచ్చు. సో ఆ వాల్యూ ఏదైనా కానీ సేమే ఉంటుంది, దట్ ఈస్ 3. సో హెచ్ వాల్యూ అంటే 2 సక్సెసివ్ టర్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక్కడ 1 2 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టోరియల్లో x⁻³ ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం. n ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు డెల్టా స్క్వేర్ అని, కాబట్టి ఇది యూజ్ చేసాం. దట్ ఈస్ n అండ్ దిస్ ఇస్ p. హెచ్ అంటే సక్సెసివ్ టర్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. రైట్. నెక్స్ట్ మనం
delta square x to the power of minus 3 factorial, the formula is minus 1 whole to the power of n, that is 2. P అంటే 3, p plus 1, p plus 2 into h to the power of n. h అంటే 3 అని ఆల్రెడీ వచ్చింది కాబట్టి n వాల్యూ అంతా 2 కాబట్టి వేయడం జరిగింది. x to the power of, సో మన ఫార్ములాని చూస్తే x to the power of minus of p plus n. Minus of p plus n. p value is 3 and n value is 2. అంటే ఎంత అయింది? 5 అయింది. అంటే x to the power of minus 5 factorial. సో ఈ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేస్తే 540 వస్తుంది ఇంటూ 540 ఇంటూ x to the power of minus 5 factorial. సో minus 5 factorial అంటే 5 టర్మ్స్ ఉండాలి. ఇందాక ఆల్రెడీ 3 టర్మ్స్ ఏమైనా వచ్చినాయి? 3x ఇచ్చిన డేటాలో 3x plus 1, 3x plus 4, 3x plus 7. ఇది ఇచ్చిన డేటాలో 3 టర్మ్స్. ఇప్పుడు 5 టర్మ్స్ అంటే ఎన్ని వస్తాయి? దీని నెక్స్ట్ టర్మ్ ఎంత డిఫరెన్స్ ఉంది? ఒక్కొక్క దానికి మధ్య 3 ఉండాలన్న, అంటే 3x plus 10. నెక్స్ట్ డిఫరెన్స్ కాబట్టి ఏమైంది? 3x plus 13. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ minus 5 ఉంది కాబట్టి 5 టర్మ్స్ 1 2 3 4 5. సో 5 టర్మ్స్ ఆల్రెడీ 1 2 3 ఆల్రెడీ ఇచ్చినటువంటిదే. ఇప్పుడు మనం ఈ 2 టర్మ్స్ని వేయడం జరిగింది. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది 540 వస్తుంది. నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఆర్ ఈ ఆపరేటర్. ఈ అనేటువంటి దాన్ని మనం షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. ఈ ఆఫ్ f of x formula is f of x plus h. E of f of x formula is f of x plus h. అదే e square of చూసినట్లయితే e square of f of x formula is f of x plus 2h. e cube of f of x is f of x plus 3h. So in general e power n of f of x ని ఏం రాయొచ్చు మనం? f of x plus nh. సో f of x ని మనం y తో కూడా రిప్రజెంట్ చేస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి e of y0 అని అడిగారు అనుకుందామండి. ఈ యొక్క పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో దీని వాల్యూ ఏమవుతుంది? y1 వస్తుంది. అదే ఒకవేళ ఈ స్క్వేర్ ఆఫ్ y0 అని అడిగాడు అనుకోండి, సో వాల్యూ ఎంత వస్తుంది? y2. ఈ క్యూబ్ ఆఫ్ y0, సో ద వాల్యూ ఇస్ y3. సో ఫంక్షన్ ఈ విధంగా మనం ఈ యొక్క ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. అలానే ఈ పవర్ -1 ఏ విధంగా డిఫైన్ చేస్తాడంటే f of x minus h. ఇదే 1 కాబట్టి h, 2 ఉంటే x minus 2h, సో n ఉంటే x minus nh. నెక్స్ట్ ఈకి డెల్టాకి డెల్కి ఆపరేటర్స్ యొక్క వాటితో కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూడబోతున్నాం. ఇందాక ఆల్రెడీ చూసాం షిఫ్టింగ్ ఆపరేటర్ e of f of x ఏమని రాద్దాం అనుకున్నాం మనం? f of x plus h రాయొచ్చు. 1 plus delta is equal to e అని అక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా వచ్చిందో చూద్దాం. 1 plus delta of f of x, that is f of x plus delta of f of x. f of x plus delta of f of x ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? f of x plus h minus f of x. సో ఏమైంది? f of x క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది? f of x plus h. సో e of పైన చూసాం f of x plus h బదులు ఏం రాయొచ్చు మనం? e of f of x. సో దీని బదులు ఏం రాద్దాం మనం? e of f of x. సో దెన్ 1 plus delta is equal to e. సో 1 plus delta is equal to e. అట్లానే 1 minus delta is equal to e power minus 1. 1 minus delta is equal to e power minus 1. సో ఇది కూడా ఇందాక చేసినట్టుగానే మనం f of x యూజ్ చేసినట్లయితే ఈ ఆన్సర్ రావడం జరుగుతుంది, e power minus 1. రైట్, నెక్స్ట్ మన ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ y4 is equal to y3 plus delta y2 plus delta square y1 plus delta cube y1. రైట్ సైడ్ వాల్యూ తీసుకుందాం. y3 delta y2 delta square y1 plus delta cube y1. డెల్టా క్యూబ్ డెల్టా y3 అలానే ఉంచుద్దాం, డెల్టా y2 అలానే ఉంచుద్దాం. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఈ రెండిట్లో నుండి ఈ రెండు టర్మ్స్లో నుండి మనం ఇక్కడ డెల్టా స్క్వేర్ ఉంది, ఇక్కడ డెల్టా క్యూబ్ ఉంది కాబట్టి ఏం చేస్తాను నేను? డెల్టా స్క్వేర్ని కామన్ తీసాను. తీస్తే ఏముంది ఇక్కడ? y1. డెల్టా స్క్వేర్ వెళ్తే ఏముంది ఇక్కడ? డెల్టా y1 వస్తుంది. y1 అలానే ఉంది.
డెల్టా బదులు ఇందాకే చెప్పుకున్నాం ఇక్కడ ఫార్ములా ఉందని. సో డెల్టా బదులు ఏం చేసాం మనం E-1 రాయడం జరిగింది. సో y1 ప్లస్ EY1 మైనస్ y1. సో y1 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది? ఓన్లీ EY1 వస్తుంది. సో డెల్టా స్క్వేర్ EY1. మళ్ళీ ఈ రెండు టర్మ్స్లో నుండి మనం డెల్టా అని కామన్ తీయడం జరిగింది. ఏమింది ఇక్కడ? y2 ప్లస్ డెల్టా EY1 అంటే ఎంత? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి EY1 వాల్యూ ఇస్ y2. EY1 వాల్యూ ఇస్ y2. EY1 is equal to y2. సో మనం EY1 బదులు ఎంత రాస్తాం? y2 రాసుకున్నాం. ఈ రెండిట్లో నుండి మనం డెల్టాని కామన్ తీయడం జరిగింది. సో y2 ప్లస్ డెల్టా y2. నెక్స్ట్ y3 డెల్టా. మళ్ళీ డెల్టా y2 అంటే ఏం రాసుకోవచ్చు? మళ్ళీ డెల్టా బదులు ఏం రాద్దాం? ఇందాకట్లా E-1 రాద్దాం. సో ఇలా రాసినట్లు క్యాన్సిల్ అయితే ఏముంది? y2 వస్తుంది. y3 ప్లస్ y2 అంటే మళ్ళీ ఏంటి? y2 is equal to y2 is equal to ఎంత వస్తుంది ఆన్సర్? y3 వస్తుంది. సో దాని వల్ల ఏం రాసాం? y3. సో y3 ప్లస్ డెల్టా y3 దట్ ఈస్ ఈక్వల్ టు, మళ్ళీ ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? y3 కామన్ ఉంది. 1 ప్లస్ డెల్టా అంటే ఏం రాసుకోవచ్చు అనుకున్నాం మనం? E అని రాసుకోవచ్చు. సో E ఆఫ్ y3 అంటే ఏం రాయొచ్చు మనం? y4 అని రాసుకోవచ్చు. రైట్. సో y3 is already done. So this is values. Next problem చూద్దాం. Del power 4 of y6 is equal to y6 minus 4y5 plus 6y4 minus 4y3 plus y2 at h is equal to 1. y6 రైట్ సైడ్ తీసుకున్న వాల్యూని y6. సో రైట్ సైడ్ వాల్యూని ఇక్కడ రాయడం జరిగింది. రైట్. ఈ రెండిట్లో నుండి ఈ టూ టర్మ్స్లో నుండి y6 4 ఉందండి. ఇక్కడ నేను ఏం చేస్తాను? ఒక్క y5ని ఇక్కడ రాస్తాను. ఇంకెన్ని ఉన్నాయి? y5లు 3 ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 3 y5లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్లో 6y4 ఉంది. ఈ 6లో ఏం చేస్తాను? ఒక 3ని యూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. ఆ రెండిట్లో కామన్ తీసి మైనస్ 3 ఇంటూ y5 మైనస్ y4 రాయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 3 యూజ్ చేస్తాను. ఇంకేం ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ ఒక 3 తీసుకుంటాను. 3 ఇంటూ y4 ఈ రెండిట్లో నుండి కామన్ తీస్తే మళ్ళీ y4 మైనస్ y3. ఇంకా y3 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ టర్మ్స్ ఒక టర్మ్ మిగిలిపోయింది. కాబట్టి ఈ రెండిట్లో నుండి మళ్ళీ -1 కామన్ తీస్తే ఉంది y3 మైనస్ y2 వస్తుంది. సో స్ప్లిట్టింగ్ తీసుకోవడం జరిగింది. సో మనకు కావాల్సినట్లుగా కామన్ తీసి ఈ రెండిట్లో నుండి కామన్, ఈ రెండిట్లో నుండి కామన్, ఈ రెండిట్లో నుండి కామన్ తీసి ఈ విధంగా రాయడం జరిగింది. y6 మైనస్ y5ని ఏమనొచ్చు మనం? డెల్ y6 అనొచ్చు. y5 మైనస్ y4ని ఏమనొచ్చు మనం? డెల్ y5 అనొచ్చు. y4 మైనస్ y3ని ఏమొచ్చు మనం? డెల్ y4 అనొచ్చు. y3 మైనస్ y2ని ఏమొచ్చు మనం? డెల్ y3 అనొచ్చు. నెక్స్ట్ అగైన్ ఇందాకట్లానే మళ్ళీ మనం ఈ రెండిట్లో నుండి కామన్ తీద్దాం. డెల్ y6 ఇక్కడ ఒక టర్మ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇంకా డెల్ y5లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మళ్ళీ ఈ రెండిట్లో నుండి కనెక్ట్ చేసి ఇక్కడ రాయడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ ఈ రెండింటిలో ఉండి కూడా కామన్ తీయడం జరిగింది. మళ్ళీ డెల్ y6 మైనస్ డెల్ y5 ఏం రాసుకోవచ్చు మనం? ద నెక్స్ట్ టర్మ్ ఇస్ డెల్ స్క్వేర్ y6 అని రాయొచ్చు. ఈ రెండు టర్మ్స్ బదులు డెల్ స్క్వేర్ y5 అని రాయొచ్చు. 5 మైనస్ 4. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ బదులు ఏం రాయొచ్చు? డెల్ స్క్వేర్ y4 అని రాయొచ్చు. మళ్ళీ అగైన్ ఈ రెండిట్లో నుండి మళ్ళీ కామన్ తీసాం. మళ్ళీ ఈ రెండిట్లో నుండి కామన్ తీయడం జరిగింది. ఈ వాల్యూస్ మనం తీసుకున్నట్లయితే దిస్ ఇస్ డెల్ క్యూబ్ y6, దిస్ ఇస్ డెల్ క్యూబ్ y4. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది? డెల్ పవర్ 4 y6. సో డెల్ ఆపరేటర్ని మనం ఆల్రెడీ టేబుల్లో చూసాం. ఆ టేబుల్ని కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ టర్మ్స్ని ఎట్లా వేస్తున్నాం అనేది ప్రాక్టీస్ చేస్తే, ఆ టేబుల్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ మనకి వాల్యూ ఎట్లా వస్తాయి అనేది ఐడియా ఉంటుంది. రైట్.
నెక్స్ట్ గివెన్ y0 వాల్యూ ఇవ్వడం జరిగింది, y0 ఇచ్చారు, y1 వాల్యూ ఇచ్చారు, y2 ఇచ్చారు, y3 ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, y4 కనుక్కున్నారు. ఇంకేం చెప్పాడంటే డేటాలో థర్డ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ అన్నారు. థర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటి, డెల్టా 3 y0 is equal to 0. ఇక్కడ y0 ఉంది కాబట్టి y0, రేపొద్దున y1 ఉందనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, y1తో స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఇచ్చిన డేటాలో y2తో మొదలు పెట్టాడు అనుకోండి క్వశ్చన్, అప్పుడు ఏం చేయాలి, డెల్టా క్యూబ్ y2తో మొదలు పెట్టాలి. సో మనం ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ y0 అంటే ప్రతిసారి కూడా y0 తీసుకోకూడదు. ఇక్కడ y1 ఉంటే ఇక్కడ y1, ఇక్కడ y2 ఉంటే y2, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నేను నాట్తో మొదలు పెడుతున్నాను. సో డెల్టా క్యూబ్ y0 is equal to 0. ఎందుకని, థర్డ్ డిఫరెన్స్ని కాన్స్టెంట్ అని వాళ్ళు చెప్పారు కాబట్టి. అండ్ ఈ డెరివేటివ్లో మనం ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్, ఫోర్త్ డెరివేటివ్ చూస్తే వాల్యూ ఎంత, 0. ఆ నెక్స్ట్ డెరివేటివ్ కూడా ఏమైపోతుంది, 0 అవుతుంది. అందుకని ఇప్పుడు క్యూబ్ 0 అయితే దాని డెల్టా పవర్ 4 వాల్యూ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఆ నెక్స్ట్ టర్మ్ కూడా 0 అవుతుంది. సో డెల్టా అంటే ఏంటో ఆల్రెడీ మనం ఫార్ములా ఇందాక రాసుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు e-1 రాసుకున్నాం, హోల్ పవర్ 4. ఈ రెండు రకాలుగా చేయొచ్చు అండి. దీన్ని ఎక్స్పాన్షన్ చేయొచ్చు, అంటే a-b హోల్ స్క్వేర్ ఫార్ములాని యూస్ చేసుకోవచ్చు. హోల్ స్క్వేర్ లాగా చేయొచ్చు, లేదంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ వేయచ్చు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మాత్రం నేను ఎక్స్పాన్షన్ రాస్తాను. a-b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² మైనస్ 2ab హోల్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాను, a ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ రాశాను ఆఫ్ y0. అండ్ e⁴ ఎక్స్పాన్షన్లో మళ్ళీ y0తో మల్టిప్లై చేద్దాం. e⁴ y0, 4e³ y0, 6e² y0, 4e y0, 1 into y0. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. e ఆఫ్ y0 value is y1, e² of y0 value is y2. Like this, e⁴ of y0 value is y4. ఇలా చూసినట్లయితే మీరు e⁴ of y0 value is y4, e³ of y0 value is y3, e² of y0 value is y2, e of y0 value is y1, and y0 value మామూలుగానే వేయడం జరిగింది. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ వి గెట్ y4 వాల్యూ రావడం జరుగుతుంది. ఫైండ్ ద మిస్సింగ్ ఎంట్రీస్ ఇన్ ద ఫాలోయింగ్ డేటా. వీటిని ఎంట్రీస్ అంటాం, మనం ఆల్రెడీ మన టేబుల్లో ఉంది. ఎన్ని మిస్సింగ్ ఎంట్రీస్ ఉన్నాయి, 2 మిస్సింగ్ ఎంట్రీస్ ఉన్నాయి. మిస్సింగ్ ఎంట్రీస్ 2 తెలియదండి. ఎన్ని తెలుసు అండి, 1 2 3 4 తెలుసు. సో నోన్ వాల్యూస్ ఏంటి, 4, తెలియనివి ఎన్ని, 2. సో ఈ వాల్యూలు ఏంటో చూద్దాం. ఈ ఫస్ట్ వాల్యూ మనం ఏమంటాం, y0 అంటాం. y1 వాల్యూ తెలియదు. నెక్స్ట్ y2 వాల్యూ 8, నెక్స్ట్ y3 వాల్యూ 15, y4 వాల్యూ తెలియదు, y5 వాల్యూ 35. సో ఎన్ని వాల్యూస్ అయితే తెలుసు దాన్ని మనం డెల్టా పవర్ 4, అంటే 4 వాల్యూస్ తెలుసు కాబట్టి 4 అని రాస్తాం. రేపొద్దున 3 వాల్యూస్ తెలిస్తే ఏం చేస్తాం, డెల్టా క్యూబ్ y0 అందాం. y0 అనేది డిపెండ్స్ ఆన్ హియర్ x యొక్క వాల్యూని బట్టి డిపెండ్. సపోజ్ ఇక్కడ x వాల్యూ 1 నుండి మొదలైతే మనం డెల్టా క్యూబ్ y1 అని మొదలు పెడతాం. ఇక్కడ 2 అని మొదలు పెడితే డెల్టా క్యూబ్ y2 అని మొదలు పెడదాం. సో ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది, ఈ తీసుకునే వాల్యూ x ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యిందో దాన్ని బట్టి నాట్ 1 2 అనేది డిపెండ్ అయ్యింది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్లో ఒకసారి నాట్తో కాకుండా 1 2 3 అని ఇస్తే 1తో మొదలు పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ 4 అనేది ఎలా డిసైడ్ చేసాం, ఎన్ని వాల్యూస్ అయితే తెలుస్తాయో అది మన పవర్ కింద తీసుకోవాలి. డెల్టా పవర్ 4 y0. రైట్, ఇందుకు ఆల్రెడీ చెప్పాం. డెల్టా అంటే ఏం తెలుసు, e-1 అని తెలుసు, హోల్ పవర్ 4 y0. ఇందాక మనం a-b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చెప్పాం. ఇక్కడ ఏం చేస్తాం, బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇవ్వడం జరిగింది. ద ఫార్ములా ఈజ్ nc0. n ఎంత అంటే అక్కడ 4c0 e⁴ y0తో మల్టిప్లై చేస్తాం, మైనస్ 4c1 e³ y0
4c2 is square y naught. So nc0, nc1, nc2, nc3, nc4. 4c0, 4c1, 4c2, 4c3, 4c4. సో మైనస్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వస్తాయని తెలుసు బైనామియల్ ఎక్స్పాన్షన్లో మనకి. సో పవర్ 4 ఉంది, 4తో బైనామియల్ ఎక్స్పాన్షన్ రాయడం జరిగింది. దీనిలో 4c0 వాల్యూ ఇస్ ఆల్వేస్ 1. సో e పవర్ 4 y naught. 4c1 వాల్యూ ఇస్ 4 అండ్ e క్యూబ్ y naught. 4c2 వాల్యూ ఇస్ 6 e స్క్వేర్ y naught. 4c3 వాల్యూ ఇస్ ఆల్సో 4, that is e y naught. 4c4 value is 1, that is y naught is equal to 0. e power 4 y naught ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. e square y naught the value is 2. e cube y naught the value is 3. సో అలాగా e power 4 y naught వాల్యూ ఎంత? y4. e cube of y naught అంటే ఏమవుతుంది? y3. e square of y naught అంటే y2. e of y naught అంటే e y1 y0 మామూలు. సో దీంట్లో మనకి అన్ని వాల్యూస్ తెలుసా? తెలియదు. ఏమేం తెలియవు? y3 తెలుసు, y2 తెలుసు, y1 తెలుసు, తెలియదు. y1 వాల్యూ కూడా y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఇట్స్ y0 వాల్యూ ఇస్ 0. సో మనం దీంట్లో ఒక ఈక్వేషన్ తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం? y4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అడ్వాన్సింగ్ డిఫరెంట్ ఫార్ములా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f of x at x is equal to 50 ఫర్ x డేటా ఏమని ఇచ్చాడు? 15, 20, 25, 30, 35 అని ఇచ్చాడు. f of x ని 125, 236 ఈ విధంగా ఇవ్వడం జరిగింది వాల్యూని. అడ్వాన్సింగ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే డెల్టా ఆఫ్ f of a plus nh is equal to f of a ప్లస్ ఈ ఫార్ములా ఉంది. దీనిలో మన డేటా చూద్దాం. a ప్లస్ ఎన్హెచ్ ఎక్కడ కనుక్కోమన్నాడు? మన వాల్యూని 50 దగ్గర కనుక్కోమన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? 50కి ఈక్వేట్ చేస్తాం. ఏ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ, దట్ ఈస్ 15. 15 ప్లస్ n ఇంటూ 5 ఇస్ ఈక్వల్ టు 50. సో n వాల్యూ ఇస్ 7. సో డేటా ఇచ్చాండి. మళ్ళీ మనం ఆర్గ్యుమెంట్ ఎంట్రీ డెల్టా ఆఫ్ ఎక్స్ డెల్టా స్క్వేర్, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఈ వాల్యూలో మనం డిఫరెన్స్ ఎలా ఉంది? ఈ రెండింటి డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్. సో ఈ రెండు డిఫరెన్స్ వేయడం జరిగింది. రైట్. మన ఫార్ములాలో F15 వాల్యూ ఎంత? 125. n వాల్యూ 7 కాబట్టి బైనామియల్ ఎక్స్పాన్షన్లో nc1 ఇంటూ డెల్టా 15 వాల్యూ ఇస్ 111. డెల్టా స్క్వేర్ ఫార్వర్డ్ టేబుల్ కదా, ఫార్వర్డ్ టేబుల్ అంటే 15తో కంటిన్యూ అవుతుంది కాబట్టి డెల్టా క్యూబ్ 15, డెల్టా పవర్ 4 15. సో వాల్యూ విధంగా రావడం జరుగుతుంది. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. డెల్టా f of x is equal to f of x plus h by 2 minus f of x minus h by 2. Delta is equal to e power 1 by 2 minus e power minus 1 by 2. Average operator or mean value operator, that is mu of f of x is equal to, formula is e power 1 by 2 plus e to the power of minus 1 by 2 by 2. Right. ఈ ఫార్ములాని యూస్ చేసి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. డెల్టా, డెల్, ఈ, డెల్, మ్యూ ఇవన్నీ యూస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ చూడడం జరుగుతుంది. ఏంటో చూద్దాం. ప్రాబ్లమ్ ఈస్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ మ్యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇది చూపెట్టాలి. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. 1 ప్లస్ డెల్టా స్క్వేర్ మ్యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ అంటే ఫార్ములా ఆల్రెడీ ఉంది. ఈ పవర్ 1 by 2 ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 by 2 by 2 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 1 by 2 స్క్వేర్ అంటే 4, డెల్టా స్క్వేర్ బై 4. ఈ లోపల ఈ పవర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a minus b whole square plus 4. a plus b whole square is equal to a minus b whole square plus 4. So a plus b whole square is equal to a minus b whole square plus 4. So formula ni use chesi manam ee value ni ela find out chesamo chuddam. That is 1 plus delta square by 4 e
e power 1/2 minus e power minus 1/2 ఏమనుకున్నాం మనం డెల్టా అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ డెల్టా స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. సో డెల్టా స్క్వేర్ ప్లస్ 4 దట్ ఈస్ 1/4 ప్లస్ 4 ప్లస్ 4 డెల్టా స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. దిస్ ఇస్ డెల్టా స్క్వేర్ ప్లస్ 4. సో ఈ వాల్యూ మనం చూస్తే సో దిస్ ఇస్ delta 4 delta square plus del power 4 by 1/4. So 4 LCM తీసి మనం 4 plus delta power 4 delta square. సో LCM తీస్తే ఈ వాల్యూ మనకి 1/4 into 4 plus 4 delta square plus delta power 4 వస్తుంది. ఈ లోపల ఫార్ములా ఎలా ఉంది, a plus b whole square that is 2 plus delta square whole square by 4. సో ఇక్కడ మనం 1 plus డెల్టా స్క్వేర్ బై 2 క్వశ్చన్లో ఇలానే అడిగాడు కాబట్టి ఇది చేయడం జరుగుతుంది, హోల్ స్క్వేర్. సో ఎల్సిఎం ఎంత ఇక్కడ 2 ప్లస్ డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ 2 ప్లస్ డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 4. సో ఈ వాల్యూ బదులు ఏం రాస్తాను నేను 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్. సో రూట్ తీసుకున్నట్లయితే ఉంది ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం అడిగిన ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై నెక్స్ట్ 1/2 డెల్ స్క్వేర్ డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 హోల్ టు ద పవర్ 1/2 ఇస్ ఈక్వల్ టు డెల్టా అని చూపెట్టాలి. 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్ ఇంటూ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇట్స్ డెల్టా ఇంటూ హోల్ పవర్ 1/2 తీసుకున్నాం లెఫ్ట్ సైడ్ 1/2 డెల్టా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ వాల్యూని ఆల్రెడీ ఇందాక చూసినట్లయితే మ్యూ అని తెలుసుకున్నాం. సో దిస్ ఇస్ వాల్యూ ఇస్ 1/2. ఈ రెండిట్లో ఏం కామన్ తీద్దాం మనం, డెల్టాని కామన్ తీద్దాం. డెల్టాని కామన్ తీస్తే డెల్టా బై 2 ప్లస్ మ్యూ. మరి డెల్టా అంటే ఇది తెలుసు, ఈ పవర్ 1/2 మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2/2. మ్యూ అంటే ఈ పవర్ 1/2 ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2/2. ఈ రెండిట్లో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 2 టైమ్స్ వస్తుంది. కింద ఆల్రెడీ ఎల్సిఎం 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయితే ఈ టు ద పవర్ ఆఫ్ 1/2. మరి డెల్టా అంటే ఏంటి, ఈ పవర్ 1/2 మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ 1/2. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఈ పవర్ 1/2 ప్లస్ 1/2 2/2 e power 1/2 e power 1/2. If the bases are equal, powers can be added. E to the power of 1/2 plus 1/2 that is 2 LCM, that is 2/2, that is equal to 1, that is e. So e value multiply just the e. Next e power minus 1/2 will say x naught అయితే x naught minus h, x naught minus 2h, x naught minus 3h. ఇక్కడ x naught plus h, x naught plus 2h, x naught plus 3h. మళ్ళీ డిఫరెన్స్ ఇదే విధంగా తీసుకుంటాం. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ లానే దీంట్లో y2 మైనస్ y3 తీసుకుంటే డెల్టా y మైనస్ 2 వస్తుంది, 3 వస్తుంది. ఇక ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ 3 3 3 3 కంటిన్యూ అవుతుంది. సో ఫార్వర్డ్ లాగానే రాస్తాం. మళ్ళీ ఈ టర్మ్లో ఈ టర్మ్ సబ్ట్రాక్ట్ చేద్దాం, ఈ విధంగా రాయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ సెంట్రల్ డిఫరెన్స్. సో నెక్స్ట్ టాపిక్లో మన సెంట్రల్ డిఫరెన్స్ మీద ప్రాబ్లమ్స్, ఫార్వర్డ్ డిఫరెన్స్ మీద ప్రాబ్లమ్స్ యూస్ చేయడం